ఇప్పుడు ఏందంటే దొంగల కళా పోషణలు చూయించే బాధ్యత నా మీద వేసిండ్రు మా ఓళ్ళు. అది కూడా ఎక్కడ దొంగలు అనుకుంటారు? నిర్మల్ దొంగలట. అయితే నిర్మల్‌లా ఒక బంగారం దుకాణం ఉన్నది. ఆ దుకాణాన్ని సూటు పెట్టిరా దొంగలు. ఏ ఊకోవ దొంగలన్నప్పుడు బంగారం దుకాణాలకు పోకుంటే బఠానీల దుకాణాలలో పోతారా? గది కూడా ఒక ముచ్చటేనా? ధూమ్‌ధాంలా చూయించుడు అవసరమా అన్నీరు. ఆగుర్రు ఆవేశం మందబెట్టుకోదేనని చెప్పు. అసలు ఆ దొంగలు దొంగతనం చేసిన తరిక, వాళ్ళ కళా పోషణ చూస్తే మీకే కరెంట్ షాట్ కొట్టినట్టు అయితది. జప్పున చూడుండ్రు మరి. అయితే నిర్మల్‌లా అంజన్న బంగారం దుకాణం ఉన్నదోల్లా ఫేమస్ దుకాణం అట. అయితే బంగారం సేటు రాత్రి దుకాణం బంద్ పెట్టుకొని ఇంటికి పోయిండు. బందవస్తుగానే షట్టర్లు బంద్ చేసిండట. అయినా గాని దొంగలు ఇండ్లజొచ్చిర్రు. ఎట్లా పోయిరంటారా లోపలికి? ఇగో గిటి చూడు గోడకి ఎట్లా కన్నమేసిరో. వెనక దిక్కున గోడ అంది తాళం వలగొట్టి గోడను గూల్చి అండ్ల దూనికిర్రు. 5 కిలోల వెండి 25 గ్రాముల బంగారం కొంత నగదు ఎత్తుకుపోయిరట. అగ చూడు ఎట్లున్నదో బంగారం దుకాణం అవతారం. నేను నైట్ 5:30కు చూసిన సీసీ ఫుటేజ్ పని చేస్తాను. నేను పొద్దున వచ్చేసరికి వెనుక లాగులన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఇంటికి పోయేసరికి లాగ్ వల్ల కొట్టింది గోదాంని. అలాగే వెళ్ళి కుక్క వేసి లోపలికి పోయిండు. ఒక 10 కిలోల వెండి, 25 గ్రాముల బంగారం, 70,000 రూపాయలు నేను పొద్దున తీసుకున్నందుకు అలా 70,000 వెళ్ళిపోయాను. 70,000 రూపాయలు నగదు ఇవి పోయినాయి. కథకున పడెత్తు కాదు. ఈ దొంగలకు బుద్ధి జ్ఞానం నీతి నియత ఏం లేదా? రాత్రంతా జాగారం ఉన్నారు. గడ్డపారాలు తెచ్చుకొని చెమటలు కక్కంగా గోడలు వలగొట్టిరు, లోపలికి పోయిర్రు, నగలు ఎత్తుకుపోయిరు. మరి గిదే కష్టము, గిదే ప్లానింగు, గిదే క్రమశిక్షణ, గిదే తెలివి నియ్యతగా కష్టపడుట్లా చూయిస్తే ఏమైతుంది కావచ్చు? గంత తెలివి ధైర్యం పెట్టుకొని దొంగతనాలు ఎందుకు చేసుడు? వాళ్ళ చేతులకు జట్టలు ముట్ట. ఇట్లా ఎన్ని మాటలు చెప్పినా గంతే. ఏం దొంగలో ఏమో పోన్రే.